ఓటింగ్ విషయంలో ఖచ్చితంగా టీడీపీ జనసేన మిత్రపక్షాలే అయినా ఓట్ల విషయంలో తమ ఓటు బ్యాంక్ ఎంత, తమ ఓటు బ్యాంక్ ఇండివిజువల్గా పెరుగుతున్న ఓటు బ్యాంక్ విషయంలో మాత్రం ఎక్కడా రాజీ పడట్లేదు. ఇక్కడ మాత్రం టీడీపీ వర్సెస్ జనసేన అన్నట్టుగానే ఉందట. ఎందుకంటే ప్రధానంగా గిరిజన ఓటు బ్యాంక్ కంప్లీట్గా జనసేన అయితే కొల్లగొడుతోంది. ఎందుకంటే గిరిజనుల మీద ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారికి ఉన్న అభిమానం, మొన్న మధ్యన ఒక గ్రామంలో ఎవరికో చెప్పులు లేవని చెప్పి ఆ గ్రామంలో ఉన్న వాళ్ళ అందరి కాళ్ళ సైజులు తెలుసుకొని, పాదాల సైజులు తెలుసుకొని వాళ్ళందరికీ చెప్పులు పంపించడం. అలాగే ఒక గ్రామానికి సంబంధించిన ప్రజలు ఏదో మామిడి పళ్ళు అడిగితే ఈయన ప్రత్యేకంగా జన సైనికులతో ఆ గ్రామానికి మామిడి పళ్ళు పంపించి ఇంటింటికి పంపిణీ చేయడం, ఇలాగ కొన్ని కార్యక్రమాలు అయితే చేశారు. అలాగే కొన్ని చోట్ల రోడ్లు వేయించడం, ఇదంతా ఇది ఖచ్చితంగా చాలా ఆ గిరిజన ప్రాంత నియోజకవర్గాల్లో జనసేన మీద ఒక ప్రత్యేక ఆసక్తి అయితే ఏర్పడేలా చేశారు. అయితే ఈ నేపథ్యంలోనే ఇక్కడ గిరిజన నియోజకవర్గాల్లో ఎప్పుడైతే వైసీపీ తమ పట్టు భారీగా పెంచుకుందో 2014-19 ఎన్నికల్లో గిరిజన నియోజకవర్గాల్లో, ఇప్పుడు 2024 కూటమి తర్వాత పార్టీలు దూకుడుతూ కొంతమేరకు ఈ హవా అయితే తగ్గింది. అయినప్పటికీ వైసీపీకి కాస్తంత అనుకూలంగానే గిరిజన ప్రాంతాలు నియోజకవర్గాల్లో రాజకీయాలు సాగుతున్నాయనేది ఈ నేపథ్యంలోనే జనసేన వేసిన వ్యూహాత్మక అడుగులైతే సక్సెస్ అయ్యని చెప్పాలి. మన్యం సహా పోలవరం వంటి గిరిజన నియోజకవర్గాలు ప్రాంతాల్లో అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చారు. మరీ ముఖ్యంగా గిరిజనులను తమ వైపుకు తిప్పుకునేందుకు పవన్ కళ్యాణ్ గారు చాలా వ్యూహాత్మకంగా అడుగులేశారు. చెప్పులు పంపించడం, మామిడికాయలు పంపించడం, చీరలు పంపించడం, ఇవన్నీ కూడా ఒక రకంగా. దీంతో ఇప్పుడు టీడీపీ కంటే అక్కడ జనసేన బాగా పుంజుకుంటుంది అనేది ఈ నేపథ్యంలోనే తాజాగా చంద్రబాబు నాయుడు గారు అక్కడ పర్యటించినప్పుడు గిరిజనులు ఉద్దేశించి ప్రసంగించి తర్వాత పార్టీ నాయకులతో మాట్లాడినప్పుడు అన్నారట, ఈ వైసీపీ దూకుడు ఏ మేరకు అడ్డుకట్ట వేస్తున్నారు అని ప్రశ్నిస్తే, అంతేకాకుండా ఎమ్మెల్యేని ఎందుకు ప్రశ్నించలేకపోయారు అనేది కూడా అక్కడ క్లాస్ ఇచ్చారట. ఈ పరిణామాలతో టీడీపీ నాయకులు కూడా అవాక్కయ్యారట. జనసేన నాయకులు ఆల్రెడీ తిరుగుతున్నారు కదా అని అన్నారు. ఎందుకంటే పోలవరంలో ఉన్నది జనసేన ఎమ్మెల్యే, తిరుగుతున్నారు కదా అని చెప్తే వాళ్ళతో పాటు మీరు కూడా తిరగాలి, ఎందుకు మీరు సైలెంట్గా ఉంటున్నారు, రాజకీయాలు సమాంతరంగా చేయాలి, ఎక్కడ వెనక తగ్గాల్సిన పని లేదు అన్నారట. దీంతో గిరిజనులపేట జనసేన టీడీపీ కూడా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. గిరిజన ఓటు బ్యాంక్ ఒకవైపుకి వెళ్ళిపోకుండా సమాంతరంగా ఉండే ప్రయత్నం అయితే చెయ్యాలి అని ఇండైరెక్ట్గా చెప్పారు. డైరెక్ట్గానే చెప్పారు చంద్రబాబు.